కాశీరాజుకి ముగ్గురు కూతుళ్ళు, అంబ, అంబిక, అంబాలిక. వాళ్ళకి పెళ్లి చేయాలని తలచి కాశీరాజు స్వయంవరం ప్రకటించాడు. ఎక్కడెక్కడి రాజులందరూ వచ్చారు. ఆ స్వయంవరానికి భీష్ముడు కూడా వచ్చాడు. తన కోసం కాదు, తన తమ్ముడు విచిత్రవీరుడి కోసం వచ్చి అందరికీ సవాల్ చేశాడు. నేను ఈ ముగ్గురు కన్యల్ని తీసుకెళ్ళిపోతున్నా, నా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తా. మీకు దమ్ముంటే నన్ను ఆపి వీళ్ళని గెలిచి తిరిగి తీసుకెళ్ళండి. వివాహం పలు రకాలు. అందులో క్షత్రియులకి గాంధర్వం, రాక్షసం చాలా అలవాటు. ఈ రాక్షస పద్ధతిని పాటించి భీష్ముడు అలా చేశాడు. ఆయన వెనక రాజులందరూ వీరులై వచ్చారు. అతన్ని ఆపే ప్రయత్నం చేశారు. అయితే అంతటి భీష్ముడిని ఆపే దమ్ము ఎవరికీ లేకుండా పోయింది. ఆయన యుద్ధం ముందు ఎవరూ నిలవలేకపోయారు. అందరూ ఓడిపోయి వెనక్కి తగ్గారు. భీష్ముడు మళ్ళీ రథాన్ని హస్తిన వైపు తిప్పగా వెనక నుండి శంఖనాదం వినిపించింది. మళ్ళీ ఎవరో సవాల్ చేస్తున్నారేంటా అని తిరిగాడు. అది సాల్వుడు. సాల్వుడు సౌభదేశానికి చెందిన రాజు. ఈ సౌభదేశం ఇవాల్టి మన రాజస్థాన్, గుజరాత్ల దగ్గర ఉంది. సాల్వుడు భీష్ముడు నిలవమని ఎదిరించే యుద్ధానికి పిలిచాడు. భీష్ముడు యుద్ధం మొదలెట్టాడు. మిగతా వారిలా కాకుండా సాల్వుడు పెద్ద యుద్ధమే చేశాడు. కానీ భీష్ముడిని ఓడించేంత గొప్ప యుద్ధం కాదది. భీష్ముడు కొద్దిసేపట్లో సాల్వుణ్ణి ఎదిరించి ఓడించి అతని గుర్రాలని, సారథిని, రథాన్ని పాడు చేశాడు, గాయపరిచాడు. అలా ఓడించి మొత్తానికి ఆ ముగ్గురిని హస్తినకు తీసుకుని వెళ్ళిపోయాడు. అక్కడికెళ్ళాక ముగ్గురిలో పెద్దది అంబ భీష్ముడితో అంది, భీష్మా, నువ్వు ఓడించిన సాల్వుడున్నాడే, అతను నా ప్రియుడు. నా తండ్రికి కూడా విషయం తెలిసే అతన్ని ఆహ్వానించాడు. లాంఛనంగా అతని మెళ్ళో వరమాల వేసేదాన్ని. కానీ ఈ లోపల నువ్వు ఇలా వచ్చి తెచ్చేశావు. నా మనసు అతని మీద ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలో నువ్వు చెయ్యంది. భీష్ముడు ఈ విషయం తెలిసి చాలా బాధపడ్డాడు. అయ్యయ్యో, ఇంత పొరపాటు జరిగిందా? మరొకరి మీద మనస్సున్న ఆడపిల్లని నా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయలేను. అలా అనుకుని సత్యవతిని సంప్రదించాడు. ఈ పొరపాటును దిద్దాలని బ్రాహ్మణుల్ని ఇచ్చి అంబని సాల్వుడి దగ్గరికి పంపేశాడు. ఆ మిగతా ఇద్దరు అంబిక, అంబాలికలను విచిత్ర వీరునికిచ్చి పెళ్లి చేశాడు. అంతా బాగుంది. బాగుందా? ఆ విచిత్ర వీర్యుడు ఎప్పుడూ కామోపభోగాల్లో పడి నిత్యం ఆ అంబిక, అంబాలికలతో క్రీడిస్తూ ఉంటాడు. అలా ఉండేసరికి క్షయమైపోయిన వీర్యం వల్ల క్షయవ్యాధి వచ్చి తన మంచాన పడి మరణించాడు. భీష్ముడు తన రెండో చివరి తమ్ముడికి కూడా తానే అంత్యక్రియలు చేశాడు. ఇంత కురువంశం మళ్ళీ అగాధంలోకి పడిపోయే పరిస్థితి. భీష్ముడు అంత యవ్వనంలో ఉన్నవాడు తల్లిని, మరదళ్లను ఓదారుస్తూ రాజ్యాన్ని కాపాడుకుంటూ బతికాడు. కొన్నాళ్లకి సత్యవతి భీష్ముడిని పిలిచింది. భీష్మ, నా తండ్రి ఏ రాజ్యం నా కొడుకులకి రావాలనుకున్నాడో అది జరగలేదు. మనం ఒకటి తలిస్తే సరిపోతుందా? దానికి దైవం ఒప్పుకోవద్దు. ఇప్పుడు ఈ రాజ్యానికి వారసుడు లేడు. కాబట్టి ఉన్న ఏకైక అధికారివి నువ్వే. నువ్వు నీ శపథాన్ని పక్కన పెట్టి పెళ్లి చేసుకుని పిల్లల్ని కను, వారసుల్నివ్వు అంది. భీష్ముడు కుదరదంటే కుదరదనేశాడు. అమ్మా, నేనేదో మాట వరుసకి ఇవ్వలేదు. ఆ మాట పుచ్చుకున్న నీ తండ్రి లేడు. ఎవరికోసం ఇచ్చానో ఆ నా తండ్రి లేడు. వాళ్ళు లేరని మనకు కష్టం వచ్చిందని మాట తప్పలేను కదా. నా జీవితం ఇలా బ్రహ్మచర్య నిష్టతో ఉండాలన్నదే నా సంకల్పం. సూర్యచంద్రులు ఉదయించటం మానేసినా లేక దిశానిర్దేశం మార్చుకున్నా నేను మాత్రం నా సంకల్పాన్ని, మనసుని మార్చుకోను. ఇది భీష్ముడి మాట, అంతే. అయితే నీ బాధ నాకు అర్థమైంది. నా తండ్రి శంతనుడి వంశం ఇంతమంది గొప్ప రాజులు, బ్రహ్మ నుండి వచ్చిన వంశం మధ్యలో ఆగదు. దానికి నాకు తెలిసిన ధర్మం ఒకటి ఉంది, అది చెప్తాను వినమన్నాడు. పూర్వం పరశురాముడి కోపానికి రాజవంశాలు మొత్తం బలైపోయాయి. క్షత్రియుడన్న వాడే లేకుండా పోయాడు. సమాజం అంతరించుకుపోయేలా ఉన్నప్పుడు ఒక న్యాయాన్ని ప్రవేశపెట్టారు. బ్రాహ్మణ శ్రేష్ఠులు, ఇంద్రియ నిగ్రహం కలవారు, ఏ రకమైన కామవాంఛ లేకుండా కేవలం
రాజధర్మాన్ని బ్రతికించటానికి రాజపత్నుల యందు వాళ్ల తేజస్సు నిలిపి వంశాలని నిలబెట్టారు. ఆ న్యాయం ప్రకారం అలాంటి ఋషితుల్యుడెవరన్నా ఉంటే పురోహితులతో సంప్రదించి ఆ పని చేయండి సలహా ఇచ్చాడు. ఆవిడ పురోహితుల్ని సంప్రదించి భీష్ముడు చెప్పిన మాటల్లో ధర్మాన్ని స్పష్టంగా తెలుసుకుంది. అప్పుడు చెప్పింది, నాకు కన్యగా ఉన్నప్పుడు వ్యాసుడనే మహాత్ముడు జన్మించాడు. పరాశరుని కొడుకుగా నా నుండి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. అతను నా కొడుకు, మహాత్ముడు, ఇంద్రియాల్ని పుట్టుకతో గెలిచిన యోగి. కాబట్టి ఆయన్ని తలుచుకుంటానని తలుచుకుంది. వెంటనే వ్యాసుడు వచ్చాడు. భీష్ముడు అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి చాలా మర్యాదలు చేసి మంచి ఆసనం మీద ఆయన్ని కూర్చోబెట్టాడు. నల్లటి కొండలాగా ఉన్న వ్యాసుడు, బంగారు తీగల్లా మెరిసిపోతున్న జుట్టు. ఆయన సత్యవతికి మొక్కాడు. ఎందుకమ్మా నన్ను తలుచుకున్నావు అని అడిగాడు. ఆవిడ జరిగిందంతా చెప్పింది. బ్రహ్మతో మొదలైన ఈ వంశం మళ్ళీ బ్రహ్మలాంటి స్వచ్ఛమైన నీ వల్లనే ముందుకెళ్ళాలి నాయన, అందువల్ల నేను తలుచుకున్నాను అంది. వ్యాసుడు ఆలోచించి ఒక మాట అన్నాడు. కొడుకులను ఆజ్ఞాపించే శక్తి తండ్రికి ఎంత ఉందో తల్లికి కూడా అంతే ఉంది. ధర్మం తప్పని ఈ పద్ధతి సరైనదే. కాబట్టి నీ ఆజ్ఞ ప్రకారం తప్పకుండా నువ్వు ఎలా అంటే అలాగే చేస్తాను అన్నాడు. దానికి సత్యవతి, ఇదిగో ఈ భీష్ముడున్నాడే, మహావీరుడు, మహాధర్మాత్ముడు, అమితమైన బలపరాక్రమాలు కలిగినవాడు. తండ్రి కోసం తన బ్రహ్మచర్యాన్ని ఎత్తుకున్నాడు. ఇతని సోదరుడు విచిత్ర వీరుడి భార్యలు అంబిక, అంబాలిక. వాళ్లయందే నువ్వు నీ దేవర న్యాయాన్ని ఉపయోగించి ఉచితమైన సంతానాన్ని కలిగేలా చేయమంది. అలా చెప్పి ఆవిడ అంబిక దగ్గరికి వెళ్ళింది. ఇలా మన వంశం కోసం దేవరుడు వచ్చి నీకు సంతానాన్ని ప్రసాదిస్తాడని చెప్పింది. సిద్ధం కమ్మని చెప్పి వచ్చేసింది. ఆ రోజు రాత్రి అంబిక తన మందిరంలో వ్యాసుడి రాక కోసం ఎదురు చూస్తుంది. ఆయన వచ్చాడు. అంత చీకట్లో నల్లటి శరీరం, తీగల్లాగా గోరోజనం రంగులో మెరిసిపోతున్న జుట్టు, మెరిసిపోయే కళ్ళు, సన్నటి బక్క చిక్కిన శరీరం. ఆ వచ్చిన వ్యాసుడిని చూసి భయంతో కళ్ళు మూసేసుకుంది. చూసే ధైర్యం కూడా చేయలేదు. వ్యాసుడు సంతానాన్ని ప్రసాదించి బయటికొచ్చాడు. సత్యవతి బయట ఎదురు చూస్తుండగా వ్యాసుడు వచ్చి అన్నాడు, నీ కోడలికి మహాబలవంతుడు, పరాక్రమవంతుడు కొడుకు పుడతాడు. కానీ నా రూపాన్ని చూసి నీ కోడలు భయంతో కళ్ళు మూసుకుంది. నన్ను చూడటానికి కూడా ఇష్టపడలేదు. తన మనసుని, కళ్ళని అన్నిటినీ మూసేసుకుని చీకట్లో ఉన్న తనకి పుట్టు గుడ్డివాడు పుడతాడు. అది విని సత్యవతి చాలా బాధపడింది. రెండవ కోడలు అంబాలిక యందు కూడా దేవర న్యాయం ప్రకారం సంతానాన్ని ఇవ్వమంది. ఆ అంబాలిక అక్క అంబికలాగా భయపడలేదు. కానీ వ్యాసుడిని చూసి దిగ్భ్రాంతి చెందింది. ఇలాంటి వ్యక్తి ఒకడు ఉంటాడా అని తెల్లబోయింది. అలాంటి మనసుతో ఉన్న ఆవిడికి పాండువర్ణంలో తెల్లటి కొడుకు, మహాధర్మాత్ముడు, పుణ్యాత్ముడు, మహాబలవంతుడు పుడతాడని వ్యాసుడు బయటకొచ్చి చెప్పాడు. సత్యవతి సంతోషించి సరిపెట్టుకుంది. అయితే పెద్దది అంబికకి గుడ్డివాడు పుడతాడన్న లోటు బెంగ ఉంటుందని మరొక్కసారి ప్రయత్నించమని చెప్పి వ్యాసుడిని పంపింది. అయితే అంబికకి ధైర్యం సరిపోలేదు. ఆవిడ దాసీని పిలిచింది. ఆవిడలాగే చక్కగా అలంకరించి చీకట్లో ఉన్న గదిలో దాసీని పెట్టి వెళ్ళిపోయింది. ఆ దాసి వ్యాసుడు లాంటి మహాత్ముడు నాకు బిడ్డని ప్రసాదిస్తున్నాడని తెలిసి ఎంతో మర్యాదతో, గౌరవంతో ఆయన్ని సేవించింది. వ్యాసుడు దానికి ఫలితంగా ఆవిడికి పుత్రుని ప్రసాదించాడు. అలాగ మొత్తానికి దేవర న్యాయాన్ని వాడి భీష్ముడు, సత్యవతి ఆలోచించి వ్యాసుడి ద్వారా కురువంశాన్ని ముందుకు నడిపే ప్రక్రియలో పుట్టిన వాళ్లే పెద్దవాడు గుడ్డివాడు ధృతరాష్ట్రుడు, రెండోవాడు పాండురాజు, మూడోవాడు అదే దాసీకి పుట్టినవాడు విదురుడు. ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. ధృతరాష్ట్రుడు, పాండురాజు పుట్టారు. ఇక వాళ్ళ పిల్లలు కురుపాండవులు పుట్టాలి. వాళ్ళ పుట్టుక గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో విందురుగాని.